గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అన్న మీకు నార్మల్గా మీకు చాలా కోపం, షార్ట్ టెంపర్, ఫుల్ రెబల్ ఈ వర్డ్స్ అంటే ఇంత మంచిగా ఇలా తప్పుడు ఇలా లేస్తుంది అంట కోపం. అంటే జిమ్లో అయినా అసలు ఎవరితో మాట్లాడరు కదా, అంటే మీ పని ఎందుకు ఇలా మారిపోయారు? అంటే ఫ్యూ ఇన్సిడెంట్స్, ఇట్స్ నాట్ అబౌట్ చాలా మొండిగా చాలా ర్యాష్గా విపరీతమైన కోపం ఉంటే అంటే ఒక మాట పడే ఇది ఉండేది కాదు, అంటే ముందు చెయ్యి వెళ్ళిపోయేది. అది ఫ్యూ ఇన్సిడెంట్స్ అంటే మేజర్ ఇన్సిడెంట్స్ ఇప్పుడు ఫ్రెండ్ సర్కిల్లోనే, మా ఫ్రెండ్ సర్కిల్లో ఒక ఫ్రెండ్ నా వలన నన్నేదో అన్నాడని చెప్పి ఆ ఫ్రెండ్ని కొడితే ఈ జాబ్ అని ఇరిగిపోయి 2-3 months పాపం ఫుడ్ అది లేకుండా ఉండిపోవడం కొన్ని అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ ఒక 4-5 జరిగాయి. ప్లస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి మీద కోపం చూపించడానికి అసలు మనం ఎవరమే, వాట్ ఈస్ ద రైట్? బయట వాళ్ళని కోపపడ్డానికి నీకు ఎవడ హక్కు ఇచ్చాడు? నిజంగానే మనతో పాటు పెరిగిన మన బ్లడ్ రిలేషనే మన కోపంతో ఒక మాట అంటే పడరు. మన ఇంట్లో పుట్టి ఒక రూఫ్ కింద ఉన్న వాళ్ళు పడరు. ఎందుకు? వైఫే గబుక్కని ఏదన్నా కోపం అంటే పడరు, పిల్లలే పడరు. బయట వాళ్ళు ఎందుకు పడాలి? అసలు కోపం చూపి నువ్వు ఎవడే? నువ్వు అసలు నీకేనా బాధ, నీకేనా కోపం, నీ క్యారెక్టర్ అదైతే మూసుకొని 4 గోడల మీద చూపించుకో. బయటకు వచ్చి నేను కోపం చూపిస్తాను, అది కరెక్ట్ కాదు. అది మీరు కూర్చొని రియలైజ్ అయ్యారా? కూర్చొని రియలైజ్ అవ్వడం కాదు, వన్స్ నేను అదే చెప్తాను. ఎందుకు నేను ఇందాక ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు టైమ్ అండ్ హెల్త్ అన్నాను కదా. హెల్త్ ఈజ్ నథింగ్ బట్ ఫిట్నెస్. ఎప్పుడైతే మనం చెడు వ్యసనాలన్నీ పక్కన పెట్టేసి టోటల్ ఫోకస్డ్గా ఫిట్నెస్ మీద, హెల్త్ మీద ఫోకస్ చేసామో, ఎప్పుడైతే మన బాడీ హెల్తీగా ఉందో మన ఆలోచనలు కూడా హెల్తీగానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆలోచనలు హెల్తీగా ఉన్నాయో మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా హెల్తీగా తయారైపోతుంది. కానీ హెల్త్ నీకు బిగ్ బాస్లో పని చేయలేదు కదన్నా? ఎందుకు పని చేయలేదు? ఎందుకు పని చేసింది అనుకుంటున్నారు? ఎందుకు పని చేయలేదు అంటే ఇప్పుడు మీరు నేను అదే మీ యాటిట్యూడ్. నేనేమంటానంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నాకన్నా అంటే ఐఎమ్ నాట్ సంజన గారు కానీ ఆశా షైని గారు కానీ వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ నాకన్నా దగ్గర హాఫ్ ఏజ్ ఉన్న వాళ్ళు అందరూ, సగం అంటే అందరూ యంగ్స్టర్స్ ఉన్నారు. వీళ్ళందరితో పోటీ పడి నేను 14 weeks నేను ఆడుకుంటూ వచ్చాను, ఫిజికల్ టాస్క్లు ఆడుకుంటూ వచ్చాను. దెబ్బలు తగిలేసాయి, విపరీతం షోల్డర్ ఇంజరీస్ అయ్యాయి, రిబ్బులు తగిలేసాయి, ఇవన్నీ తగిలినా సరే స్టిల్ నేను 14 weeks వరకు టాస్క్లు ఆడుతూ వచ్చానంటే ఫిట్నెస్ ఉండడం వల్లనే కదా. అంటే ఫిట్నెస్ ఉండడం వల్ల కదా, ఫిజికల్ ఫిట్నెస్ ఉండడం వల్ల కదా. ఇంకొకటి, నేను ఎక్కడా కూడా పొరపాటును కూడా ఒక్క లాస్ట్ దీంట్లో ఏది ఒక 2-3 సిచ్యువేషన్లో ఎక్కడో నేను టంగ్ ఏదంటే చిన్నది ఎమోషన్గా ఇదేం తప్ప ఎక్కడ నేను అంటే నోరు జారి మాట అనేసంత మాట ఎవరిని అనలేదు, ఎవరిని మాట జారి ఎవరిని ఇబ్బంది పెట్టలా. ప్లస్ ఇంకోటి మీరు చూసారు లేదు, ద రిలేషన్స్ అన్నీ నేను ఎంజాయ్ చేశాను, తెలియకుండా ఎంజాయ్ చేశాను, అందులో ఇన్వాల్వ్ అయిపోయాను. ఇరుక్కుపోయానని చెప్పి మీరు అనుకుంటున్నారు, ఇన్వాల్వ్ అయిపోయానని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ రిలేషన్స్ లేకపోతే బర్నీ గారి గేమ్ వేరే అని లైక్ అలా నేను అంటున్నా. అది బర్నీ గారు కాదు అసలు. బర్నీ గారు ఆ యాటిట్యూడ్, అలా ఆ స్వాగ్ అలా ఉంటే గేమ్ ఎలా ఉండేదో అని నాది. అంటే ప్రతి ఒక్కరిని పాయింట్ టు పాయింట్ క్వశ్చన్ చేసి అది వేరే ఉండేది కదా. అది ఉంటే బాగుండు అన్నారు. ఎందుకంటే బిగ్ బాస్ అనేది మీరు ఏ విన్నర్నైనా చూసుకోండి, అలా క్వశ్చన్ చేసి ఆ స్వాగ్ చూపించే వాళ్ళు విన్నర్స్. అంటే ఇప్పుడు ఇది కొన్ని విన్నర్స్ కోసం మాట్లాడుతున్నా. ఇప్పుడున్న నేను ఇంట్లో ఉన్న ఏదైతే మీరు హౌస్లో చూసిన బర్నీ, బిగ్ బాస్ హౌస్లో చూసిన బర్నీ ఏదైతే ఉందో, ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్ దగ్గర కానీ, నా వెల్ విషర్స్ దగ్గర కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర కానీ ఇప్పుడు ఇదే బర్నీ ఉన్నాడు. ఆ బర్నీ మళ్ళీ వెళ్ళి అక్కడ కొత్తగా మారలేడు హౌస్లో. నేను ఎందుకంటే ఆ బర్నీ అన్నవాడు ఎవడైతే యాటిట్యూడ్, ఆ బల్పు ఉన్న బర్నీ ఉన్నాడో ఆడ వెళ్ళిపోయాడు. 5 years బ్యాక్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు రియల్లీ నేను ఇది ఎంజాయ్ చేస్తున్నా. అందరూ
అంటే అప్పుడు కూడా నేనంటే ఇష్టపడేవారు కానీ ఓన్ చేసుకోవడానికి దగ్గరికి వచ్చేవారు కదా, తక్కువ మాట్లాడారు. ఇప్పుడు ఏంటంటే నేను కావాలని కోరుకుంటున్నారు, నేను ఉంటే బాగుందని చెప్పి కోరుకునే వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. మా ఇంట్లో కానీ ఫ్రెండ్స్ కానీ అప్పుడు హలో అంటే హలో, ఇప్పుడు అలా కాదు, బర్నీ అని పిల్లండి, బర్నీని కావాలని చెప్పన్నారు. ఇది అంటే పీపుల్ స్టార్టెడ్ లవింగ్ మీ. ఇది నాకెందుకో నాకు నిజంగా అంటే నచ్చిందబ్బా. అంటే హ్యాపీగా ఉంది, ప్రశాంతంగా ఉంది. నా షూటింగ్స్, నా జిమ్, నా ఇల్లు తప్ప ఇంక వేరే ప్రపంచం లేదు. వేరే అంటే పబ్బింగ్ కానీ లేదంటే పార్టీలు కానీ ఏం లేదు అసలు. ఇప్పుడు ఐమ్ హ్యాపీ. నాగబాబు గారి దగ్గరికి వెళ్ళడం, లేదంటే ఆయన చెప్పి నాలో మంచి మాటలు వినడం. జిమ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఒకటే జిమ్ ట్రైనింగ్ చేస్తుంటారంట కదా, నేర్పిస్తుంటారు. అన్ని మంచి విషయాలు చెప్తారు అబ్బా. కానీ మిమ్మల్ని బాగా చూసుకుంటారని కూడా జీవితం అంటే ఇట్స్ నాట్ అబౌట్ నన్ను, అంటే చుట్టుపక్కల ఉన్న 2-3 అందరినీ బాగా చూసుకుంటారు. బట్ ఏంటంటే మన ఇంట్లో మన మమ్మీ డాడీ మదర్ ఫాదర్ చెప్పను కూడా కొన్ని చెప్తారు మనకి. ఇప్పుడు హెల్త్ మీద కంప్లీట్ నాకు ఫోకస్ రావడానికి కారణం ఆయనే. కొన్ని అన్ని మానేసి, బ్యాడ్ హ్యాబిట్స్ అన్ని మానేసి పక్కన పెట్టేసి కంప్లీట్ ఫోకస్డ్గా నా షూటింగ్స్, నా జిమ్, ఫ్యామిలీ ఇలాగా అయిపోవడానికి రీజన్ అయితే మాత్రం ఆయన. అంటే చాలా మంచి విషయాలు చెప్తారు. ఇవన్నీ కాదు, ఇప్పుడు మొన్న అఖండ 2 షూటింగ్ అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత నేను షేర్ చేసుకున్నాను కొన్ని విషయాలు ఆయనతోటి. అంటే ఎక్కువ యాక్షన్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, ఫైట్ సీక్వెన్స్ ఉన్న క్యారెక్టర్స్ వస్తున్నాయి. నాకు థాట్ లేదు. అప్పుడు ఏం చెప్పారంటే, బర్నీ నువ్వు జిమ్ ఒకటే కాదు, నువ్వు ఆల్రెడీ నీకు ఇంతకుముందు బాక్సింగ్ టచ్ ఉంది కాబట్టి కొంచెం ప్రొఫెషనల్ దగ్గర నువ్వు కిక్ బాక్సింగ్ 6 months కంప్లీట్ కిక్ బాక్సింగ్ని ఒక వెపన్ ఏదైనా ప్రాక్టీస్ చేయబర్ని. అప్పుడు ఏమైపోతుందంటే మూవీస్లో నీకు ఈజీ అయిపోతుంది, నీకంటే ఒక యూనిక్ స్టైల్ వస్తుంది, స్క్రీన్ మీద కూడా బాగుంటుంది చేయడానికి. ఈజీ ఐడియా. ఇమ్మీడియట్గా ఆయన చెప్పడం నేను మళ్ళీ జిమ్తో పాటు కిక్ బాక్సింగ్ కూడా నేను స్టార్ట్ చేశాను. ఇప్పుడు ట్రైనింగ్ అవుతుంది కిక్ బాక్సింగ్. రోజు ఆయనతోనే ఉంటారా మీరు? షూట్ లేనప్పుడు అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు విజయవాడలో ఉన్నారు. ఆయన వర్క్, ఆయనకి ఎమ్మెల్సీగా ఆయన వర్క్, ఆయన పనులు, ఆయనకి చాలా పాలిటిక్స్, ఆయన బోల్డ్ పనులు ఉన్నాయి. ఆయన అప్పుడప్పుడు షూటింగ్స్ కూడా చేస్తున్నారు. నా షూటింగ్స్ నేను ఉంటాను. ఆయనకి వర్క్ లేనప్పుడు, విజయవాడలో లేనప్పుడు, నాకు షూటింగ్ లేనప్పుడు ఎప్పుడైనా టైం దొరికినప్పుడు పిలుస్తారు పాపం ఆయన. అలాగే ఆయన టైం వేస్ట్ చేయం, ఆయన డిస్టర్బ్ చేయం. ఆయన ఫ్రీగా ఉన్నారు 1 గంటకు. ఆయన ఫ్రెండ్స్ కూడా ఎవరు, మేమే ఉన్నాం. ఫ్రెండ్స్ అయినా బ్రదర్స్ అయినా మేమే. ఆయన బిజీ టైం లేనప్పుడు కొంచెం ఫ్రీగా 1 గంట ఫ్రీ దొరికింది, ఒక 1 hour ఫ్రీ టైం దొరికిందంటే అప్పుడు కూడా ఏంటి, బర్నీ రండి కేబీఆర్ పార్క్లో వాకింగ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం చెప్పండి. విల్ గో ఫర్ అ వాక్ అండ్ చక్కగా మాట్లాడుకుంటూ స్పెండ్ టైం. కానీ ఎప్పుడు వెళ్ళి కలిసినా, ఎప్పుడు కూర్చొని హ్యాంగ్ అవుట్ మనం కూర్చొని మాట్లాడుకున్నా సరే ఒక టాపిక్, ఒక హెల్తీ టాపిక్ అని నడుస్తుంది తప్ప హెల్త్ గురించి కానీ, ఫిట్నెస్ గురించి కానీ, ఒక మంచి డైట్ ఫుడ్ గురించి కానీ, లేదంటే మన క్యారెక్టర్ డెవలప్మెంట్ గురించి కానీ. డైట్ ఫుల్ మెయింటైన్ చేస్తున్నారా? ఎంత ఖర్చు అవుతుందా నార్మల్గా ఒక డైట్? మీ రోజు డైట్ ప్లాన్ అంటే ఏమేమి సైజుని బట్టి. ఇప్పుడు మనకి బల్క్ కావాలని చెప్పంటే ఒక కైండ్ ఆఫ్ డైట్లోకి వెళ్తాం. లీన్ మాస్ అనేటికి ఒక కైండ్ ఆఫ్ డైట్లోకి వెళ్తాం. ఇప్పుడు నేను హౌస్లోంచి వచ్చిన తర్వాత, హౌస్లోంచి 3 months నుండి వచ్చిన తర్వాత కంప్లీట్ మజిల్ పోయింది. లీన్ అయిపోయారు. మీరు చూసారా నేను ఎలా ఉన్నాను? లీన్ అయిపోయి వీక్ అయిపోయాను. వచ్చారు కదా వీక్ చూసారు, అంత లీన్ అయిపోయినా. అసలు అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఉంది మళ్ళీ. సో కరెక్ట్ 1 monthలో నేను పికప్ అవ్వాలి నేను, ఎందుకంటే షూట్స్ ఉన్నాయి నాకు. మీరు చెప్తే నమ్మరు, క్యారెక్టర్ కన్ఫర్మ్ అయిపోయింది. క్యారెక్టర్ కన్ఫర్మ్ అయిపోయి డైరెక్టర్ గారిని కలడానికి వెళ్ళి, డైరెక్టర్ గారిని కలిసి వచ్చి ఇంట్లో ఇలా నా కార్ పార్క్ చేసుకుని ఇలా ఇంట్లోకి వెళ్ళిన కో డైరెక్టర్ గారు కాల్ చేశారు. బర్నీ గారు, డైరెక్టర్ గారు, బర్నీ మరీ వీక్ అయిపోయి మొత్తం పేషెంట్లా అయిపోయాడు, క్యారెక్టర్ అది కాప్ రోల్ కదా, మళ్ళీ బాగోదు, అంత వీక్ అయిపోయారు అని చెప్పి అన్నారు. కానీ నాకు ఇదేంట్రా బాబు ఇలా. షూట్కేమో కరెక్ట్గా 20 days టైం ఉంది, 20 రోజులు టైం ఉంది. కోఆర్డినేటర్ గారికి ఏం చెప్పానంటే, 20 రోజులు టైం ఉంది కదా, నేను కరెక్ట్ 2 weeksలో వచ్చి డైరెక్టర్ గారిని కలుస్తాను, అప్పుడు చూడమనండి. అప్పుడు కూడా అలా ఏంటి ఉంటే ఎవరైనా వేరే ఆర్టిస్ట్కి వెళ్ళిపోతారు కానీ అని చెప్పాను. కరెక్ట్ 2 వారాలు తీసుకుని నేను ట్రైనర్తో మాట్లాడుకుని కంప్లీట్ ప్రోటీన్ అండ్ కార్బ్స్, ఫుల్ వర్కౌట్ మొత్తం పంప్ చేసుకుని మంచి రెస్ట్లో ఉండి వెళ్ళి కనబడ్డా. ఆయనకు అర్థం కాలే. అంటే మనం అంటే కరెక్ట్ ఫోకస్ చేసి కొడితే బాడీ మనం చెప్పిన మాట వింటుంది. మజిల్ గెయిన్ అయినా అవ్వచ్చు, లీన్ అయినా అయిపోవచ్చు, ఏదైనా చేయొచ్చు. బాడీ మన మాట వినేటట్టు మనం ఉండాలంటే అది డైట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను మార్నింగ్ లేస్తానండి, మార్నింగ్ లేచినంటే నేను 1 bottle ఆఫ్ వామ్ వాటర్ తీసుకుంటాను. అది అయిపోయినంటే
ఈ మధ్యన మా ట్రైనర్ మనం ఇంకా ఏజ్ వెళ్తుంది కాబట్టి కొలాజిన్ తీసుకుంటాం, వామ్ వాటర్లో కొలాజిన్ తీసుకుంటాం. అది అయిపోయిన వెంటనే గో నట్స్ ఏమైనా ఉంటే నట్స్ తీసుకుంటాం, 3-4 kinds ఆఫ్ నట్స్ తీసుకుంటాం. నట్స్ తీసుకొని ఫ్రెష్ అయ్యి జిమ్కి వెళ్ళే ముందు 5 eggs తీసుకుంటాం. అందులో 2 full eggs, 3 egg whites తీసుకుంటాం. 3 egg whites తీసుకుని ఒక ఫుల్ గ్లాస్ ఆఫ్ వెజిటబుల్ జ్యూస్, క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఏదో ఒక వెజిటబుల్ జ్యూస్ తాగి నా సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సప్లిమెంట్స్ తీసేసుకుంటా. మల్టీవిటమిన్ ఒకటి, ఇంకోటి ఒమేగా కానీ ఒకటి తీసుకొని జిమ్కి వెళ్ళిపోతా. ఈ జిమ్కి వెళ్ళిన దీంట్లో వర్కౌట్ చేస్తున్న టైంలో నా ఏదైతే బాటిల్ ఉందో ఆ బాటిల్ నిండా డీటాక్స్ వాటర్ ఉంటుంది. డీటాక్స్లో బీసీడబ్ల్యూ కలుపుకుంటా. ఈ బీసీడబ్ల్యూ డీటాక్స్ కలిపిన వాటర్ వర్కౌట్ అయిన మొత్తం అన్నిటిలో అంతసేపు నేను వాటర్ తీసుకునే ఉంటా, ఆల్మోస్ట్ ఒక 1.5 లీటర్. వర్కౌట్ అవుతున్నప్పుడు తాగుతూ ఉంటా, డిహైడ్రేట్. సో నేను ఏదైనా డబుల్ మజిల్ ఉన్నప్పుడు మినిమం 2 hours వర్కౌట్ ఉంటుంది. వెయిట్ ట్రైనింగ్ 2 గంటలు ఉంటుంది డబుల్ మజిల్ ఉన్నప్పుడు. సింగిల్ మజిల్ ఉన్నప్పుడు 1.5 hour అయిపోతుంది. వర్కౌట్ పైన అయినా కిందకు వచ్చినట్టు కిక్ బాక్సింగ్ ఉంటుంది. కిక్ బాక్సింగ్ మినిమం 1 hour ప్రాక్టీస్ ఉంటుంది. ఈ కిక్ బాక్సింగ్ 1 hour అయిపోయిన తర్వాత డైరెక్ట్ కార్డియోకి వెళ్ళి ఒక 1/2 hour కార్డియో కొడతాం. అంటే 2 + 1 3.5 hours మినిమం సాలిడ్ వర్కౌట్స్ చేసి అప్పుడు ఇంటికి వెళ్ళిన వెంటనే ఐ టేక్ 150 grams ఆఫ్ కార్బ్స్. 150 grams ఆఫ్ కార్బ్స్ అంటే లైక్ బ్రౌన్ రైస్ కానీ క్వినోవా కానీ ఏదో ఒకటి. అక్కడ మళ్ళీ ఒక 250 grams ఆఫ్ చికెన్ కానీ లేదంటే సాలిడ్ 4 egg whites కానీ, దాల్ కానీ ఏదన్నా వెజిటబుల్ కర్రీ. ఈవినింగ్ 4-4:30కి ఇంటి దగ్గర ఉంటే చెప్తున్నాను. 4-4:30కి ఒక గ్రీన్ టీ కానీ ఒక యాపిల్ కానీ తీసుకుంటా. ఒక గ్రీన్ టీ కానీ ఒక యాపిల్ కానీ తీసుకుంటా. ఎగ్జాక్ట్ 6:30కి 2 egg whites లేదంటే కొంచెం పోర్షన్ ఆఫ్ చికెన్, ఒక పుల్కా, దాని అయిపోయింది 6:30కి. దాని తర్వాత ఇంక తినరు 6 దాని తర్వాత ఇంకా అసలు మీరు తినరు. బా, కానీ ఇవన్నీ పెద్ద లిస్టే. అంటే ఏమంది తినే కాప్స్ ఎక్కడ ఉంది దాంట్లో 150 గ్రాములు నిజంగా చెప్తున్నానండి. నేను ఇంతకుముందు పవర్ లిఫ్టింగ్ గోల్డ్ మెడల్ కొట్టినప్పుడు ఏపీ స్టేట్ గోల్డ్ మెడల్ కొట్టాను పవర్ లిఫ్టింగ్. 120 kgs బాడీ వెయిట్ నాది. ఈ 150 గ్రాములు ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పుడు నేను తీసుకుంటున్న డైట్ కాప్స్, ఈ 150 గ్రాములు ఒక ముద్ద కింద తెలియదు నాకు. అప్పుడు ఈ 150 గ్రాములు ఒక ముద్ద కింద తెలియదు. ఒక ముద్ద అంటే అలాంటి ఒక 20-30 ముద్దలు ఉండే, ఒక 20-30 ముద్దల నుంచి ఒక ముద్దకు వచ్చేస్తున్నది. ఒక ముద్ద ఇప్పుడు ఆ ముద్ద మాకు ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ వెళ్ళాను బ్రో. ఒక 50 days వెళ్ళాము. వద్దబ్బా ఆపద్దు శివ గారు. నేను మా వాళ్ళందరికీ కూడా చెప్తా, మా ఇంట్లో చెప్తా, నా వెల్విషర్ చెప్తా, నా ఫ్రెండ్స్ చెప్తా, మా కజిన్స్ చెప్తా, అరే బాబు జిమ్ జాయిన్ అవ్వండి, వర్కౌట్స్ చేయండి, ఫిట్గా ఉండండి. ఫిట్నెస్ ఈజ్ నాట్ ఫర్ ఆర్టిస్ట్. చాలా మందికి తెలియదు ఏంటంటే